నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 25 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,656.09 287 PTS 0.37% పెరిగింది. అత్యధిక లాభం ఇండిగో 2.01% పెరిగింది. అత్యధిక నష్టం HCL టెక్ 0.47% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,219.10 వద్ద ఉంది. పెరిగింది. NSE యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ 287 పాయింట్లు లాభం 24,335 వద్ద ముగిసిన నిఫ్టీ 50. BSE సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగి 77,656.09 వద్ద ముగియగా నిఫ్టీ 50 సూచీ 24,334.55 వద్ద స్థిరపడింది. కీలక షేర్లలో చివరి నిమిషంలో కొనుగోళ్లు పెరగడం వల్ల సూచీలు కోలుకుని లాభాల్లో ముగిశాయి. L&T పశ్చిమ ఆసియాలో 5,000 కోట్ల రూపాయలు బ్యాటరీ నిల్వ ప్రాజెక్టులను దక్కించుకుంది. లార్సెన్ అండ్ టూబ్రో పశ్చిమ ఆసియాలో ఇండియన్ రూపీ 5,000 కోట్లకు పైగా విలువైన 3 బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులను దక్కించుకుంది. ఈ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో మొత్తం 6 గిగావాట్ అవర్ల GWH నిల్వ సామర్థ్యాన్ని జోడిస్తాయి. హిసార్లో గ్రీన్ క్యాంపస్ కోసం అవాడా 10,000 కోట్ల రూపాయలు ఒప్పందం. హర్యానాలోని హిసార్లో ఇండియన్ రూపీ 10,000 కోట్లతో గ్రీన్ ఇండస్ట్రియల్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు అవాడా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిపాదిత 300 ఎకరాల క్యాంపస్ పూర్తిగా నిరంతర పునరుత్పాదక ఇంధనంతో నడుస్తుంది. ముడి చమురు ధరలు తగ్గడంతో వారం గరిష్టానికి చేరిన రూపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో అమెరికన్ డాలర్తో రూపాయి విలువ 95.41 వద్ద బలపడింది. ముడి చమురు ధర 3.55% తగ్గి బ్యారెల్కు $82 మరియు 40 సెంట్లు వద్ద ముగిసింది. ఇరాన్ చమురు దిగుమతులపై 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు. ఇరాన్ చమురు రవాణాను సులభతరం చేసినందుకు 4 భారతీయ కంపెనీలు మరియు 3 భారతీయ పౌరులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ ఆర్థిక నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా విధించిన విస్తృత ఆంక్షల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. డిపాజిట్ల వెల్లువతో $300 కోట్ల భారతీయ బాండ్లను కొనుగోలు చేసిన HSBC. డిపాజిట్లు భారీగా పెరగడంతో HSBC హోల్డింగ్స్ కనీసం $300 కోట్ల విలువైన భారత ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసింది. ఈ చర్య భారతదేశ సార్వభౌమ రుణ మార్కెట్పై విదేశీ సంస్థాగత ఆసక్తిని తెలియజేస్తుంది. $4,695కి చేరిన బంగారం, $67 మరియు 83 సెంట్లుకి పడిపోయిన వెండి. మంగళవారం బంగారం ధర 0.14% పెరిగి ట్రాయ్ ఔన్స్కు $4,695 వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి ధర 0.14% తగ్గి ట్రాయ్ ఔన్స్కు $67 మరియు 83 సెంట్లు వద్ద స్థిరపడింది. జూలైలో ఎమర్జింగ్ మార్కెట్లలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న భారత్. బలమైన ఆర్థిక పనితీరు మరియు స్టాక్ మార్కెట్ ప్రవాహాల కారణంగా జూలైలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. అయితే చైనా+1 వ్యూహం నుండి వచ్చే ప్రయోజనాలు ఇంకా అనిశ్చితంగా ఉన్నాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రారంభం కానున్న రేస్ ఆఫ్ బిలీఫ్ IPO ధరల శ్రేణి. మామ్స్ బిలీఫ్ బ్రాండ్ కింద పనిచేసే రేస్ ఆఫ్ బిలీఫ్ రాబోయే IPO కోసం ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ IPO సెప్టెంబర్ 1న సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. వరుసగా 6వ సెషన్లోనూ అప్పర్ సర్క్యూట్ను తాకిన ఎబిక్స్ షేరు. ₹50 కంటే తక్కువ ధర ఉన్న స్మాల్ క్యాప్ స్టాక్ ఎబిక్స్ 5% పెరిగి ₹22 మరియు 2 పైసలు వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకింది. ఈ షేరు వరుసగా 6వ సెషన్లోనూ లాభాలను నమోదు చేయడం గమనార్హం. బంగారం $4,695 0.14% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $144,016 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.14% పెరిగింది. మునుపటి ముగింపు $4,688 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $67 మరియు 83 సెంట్లు 0.14% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $2,081 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.14% తగ్గింది. మునుపటి ముగింపు $67 మరియు 93 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $82 మరియు 40 సెంట్లు 3.55% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 3.55% తగ్గింది. మునుపటి ముగింపు $85 మరియు 43 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
$95.41 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.34% బలపడింది. మునుపటి ముగింపు $95.74 నుండి బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాలు చెన్నై $957.50 $2,906, బెంగళూరు $944.50 $2,821, హైదరాబాద్ $994 $2,985, ఆంధ్రప్రదేశ్ $966.50 $2,921.50. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.